సో గైస్ ఎవరైతే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చూస్తున్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి. నన్ను చూసుకుంటే మనకి వెండితెర అండ్ ఓటీటీ అవార్డు వచ్చింది విజయవాడలో. సో చాలామంది వెళ్ళి కళ్యాణ్ని కలవడం జరిగింది. చాలా పాజిటివ్గా కూడా రివ్యూ చేయడం జరిగింది. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఒక అవార్డు రావడం అంటే చాలా చాలా గ్రేట్. ఒక అవార్డు వచ్చిందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చాలామంది కుళ్ళుకొని నీకు ఎందుకు రావడం, నువ్వేం పీకమంటారా, నువ్వేం పెద్ద హీరోవా అది అని చెప్పేసి కామెంట్ పెడుతుండ్రు. సో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో మీ అందరికీ ఒకటే చెప్తాను, ఒక కామనర్గా బిగ్ బాస్కి వెళ్ళి ఎంతోమంది మనుషులు గెలుచుకొని ఒకవేళ ఈరోజు ఒక బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ వచ్చారంటే చాలామంది దగ్గర తీసుకుంటుంటారు. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, సీజన్ 8 సీజన్ 9 వరకు చూడండి, ఎవరికి ఎంత క్రేజ్ కానీ ఎంత ఫేమ్ కానీ ఎవరికి వెళ్ళేది. అలాంటిది ఒక కళ్యాణ్ పడాలకు ఉంది. సో అంత స్థాయికి వెళ్ళాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బిగ్ బాస్ స్టేజ్ నుండి మూవీస్ తీసే స్థాయికి వెళ్ళాడు. ఎందుకంటే తన జెన్యూనిటీ, సో జనాల్లో తనకు ఉన్న క్రేజు అంతవరకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా కూడా తీయబోతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా పర్ఫార్మెన్స్ చేశాడో. నాకు తెలిసి అయితే ఈ అవార్డు కళ్యాణ్కి రావడం అయితే నేనైతే ఎలిజిబిలిటీ అనుకుంటున్నా. వేరే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో పల్లవి ప్రశాంత్ కావచ్చు, ఇంకా వేరే వేరే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చినా రాంగే. కళ్యాణ్ పడాలకి ఇవ్వచ్చు. ఎందుకంటే సో దానికి ఉన్న ఫ్యాన్ బేస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ అవార్డు కళ్యాణ్ బ్రోకి రావడం మీకు ఎంతవరకు రైటా రాంగ్ అని కింద కామెంట్ చేయండి.